నమస్తే దోస్తులు, సమాధి అనే కొత్త వెబ్ సిరీస్తోనైతే మీ ముందుకు వచ్చేసిన. అండ్ మన ఛానల్ ఇంకో 2K సబ్స్క్రైబర్స్ అయితే 2 మిలియన్ సబ్స్క్రైబర్స్కి రీచ్ అవుతుంది అన్నమాట. ఈ స్పెషల్ సందర్భంగా ఈ సమాధి అనే సిరీస్ని నేను చాలా బాగా రాసుకున్నా, మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఈ పేజ్ 1ని చూడండి, లాస్ట్కి మాత్రం అందరు కామెంట్స్లలో హరహర మహాదేవ్ అని 100% కామెంట్ పెడతారని నేను అనుకుంటున్నా. అండ్ ఈ వీడియోకి కనుక 24 అవర్స్ లోపల 5K లైక్స్ వస్తే పేజ్ 2 వీడియోని చాలా ఫాస్ట్గా పెడతా అండ్ చాలా బాగుంటుంది. అండ్ ఎండ్ ట్విస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. ఇందులో క్యారెక్టర్స్ కూడా చాలా బాగుంటాయి, మీరు అందరు చూస్తారని అనుకుంటున్నా. అండ్ ఫాస్ట్గానైతే ఈ ఎపిసోడ్ 1ని అయితే చూసేయండి. ఎంతో సందడిగా ఉన్న ఈ ఇంట్లో ముందు రాబోతున్న ప్రమాదం ప్రళయం సృష్టిస్తుందని తెలియక ఎంత సందడిగా ఉన్నారో చూడండి. ఈ ప్రమాదాన్ని ఆపడానికి ఒకే ఒకరు దిగి రావాలి. హర హర మహాదేవ శంభో శంకర. ఈ రుద్రాక్ష మాలను తీసుకొని నీ మెడలో వేసుకో గౌరీ. రుద్రాక్షనా? పిచ్చేమన్నా పట్టిందా మీకు? అమ్మ ఎవరు వీళ్ళు అసలు? అయ్యా తప్పుగా అనుకోకుండా అయ్యా, నా బిడ్డకు దేవుళ్ళు అంటే నమ్మకం లేదు, అందుకే తప్పుగా మాట్లాడింది అయ్యా. నమ్మకం వచ్చే రోజు త్వరలోనే ఉంది తల్లి. హర హర మహాదేవ శంభో శంకర. అమ్మా, నాగసాధువులు మామూలు మనుషులు కాదమ్మా. వాళ్ళకి ఏదైనా సరే మంచైనా చెడైనా ముందే తెలిసిపోతుంది. ఎందుకైనా మంచిది ఆ నాగసాధువుల దగ్గర రుద్రాక్షం తీసుకొని చెల్లికి నువ్వే కట్టుంటే బాగుండేది కదమ్మా. స్వామి, ఆ రుద్రాక్ష నాకు ఇవ్వండి స్వామి, మా బిడ్డ కట్టుకుంటా. నమ్మకం లేని చోట మేము ఉండలేమమ్మా. నీ బిడ్డకు మళ్ళీ నమ్మకం కలిగినప్పుడు ఆ శివయ్యే మమ్మల్ని మళ్ళీ మీ ఇంటికి చేరుస్తాడు. హర హర మహాదేవ్. నిన్ను ప్రతిరోజు నేను ఈ గ్రామ పంచాయతీలో చూస్తున్నా, బాధగా ఏదో కోల్పోయినట్టు ఆలోచిస్తున్నావు. ఎవరు నువ్వు అసలు? భయపడకు, నిన్నేమి నేను అననులే. నాతో మాట్లాడని లేకపోతే నేనే వెళ్ళిపోతా. బాయ్. అరే పదరా. ఆగు. నా పేరు టిల్లు, నాకు అమ్మ నాన్న ఎవరు లేరు, నేను ఒక అనాథని. అవునా? నాకు కూడా అమ్మా నాన్న లేరు, నా చిన్నప్పుడే చనిపోయారు. అవునా? మరి ఎక్కడ ఉంటావు? చిన్నప్పటి నుంచి ఎక్కడ పడితే అక్కడ పడుకోవడం అలవాటు అయిపోయింది. అప్పుడప్పుడు ఈ గ్రామ పంచాయతీలో పడుకుంటా. సరే కానీ నువ్వెక్కడ ఉంటావు? నాకు ఇల్లు ఉంది, నేను ఆ ఇంట్లోనే ఉంటా. మరి అనాథ అన్నావు? అనాథ అయితే ఇల్లు ఉండకూడదా? అలా కాదు, నాకు అమ్మ నాన్న లేరు, నీకు అమ్మ నాన్న లేరు, నాకు ఇల్లు లేదు, నీకు ఇల్లు లేదని అనుకున్నా, అంతే. మా అమ్మ నాన్న చనిపోయే సంవత్సరం అవుతుంది. మా నానమ్మ చాలా ఆస్తులు సంపాదించిందట, అంతా పోగొట్టుకొని ఇప్పుడు నేనున్న ఒక ఇల్లే మిగిలింది. నానమ్మ తదనంతరం మా అమ్మ నాన్నకు ఈ ఇల్లు సొంతమైంది. మా అమ్మ నాన్న చనిపోయాక ఇల్లు నాకు సొంతమైంది. ఇదంతా సరేగానే మీ అమ్మ నాన్న ఎలా చనిపోయారు ఇల్లు? అదంతా నీకు అనవసరం. మళ్ళీ ఎప్పుడు వస్తావు టిల్లు?
రేపు వస్తా. సరే అయితే కలుద్దాం. నీకేమన్నా పిచ్చా చెల్లి? నాగసాధువులతోని అలాగేనా మాట్లాడేది? అన్నా, ఈ దేవుళ్ళు దయ్యాలు అంటే నాకు నమ్మకం ఉండదని నీకు తెలుసు కదా, మళ్ళీ అదే టాపిక్ నా దగ్గర మాట్లాడొద్దు. బిడ్డ నాకెందుకో భయం అవుతుంది బిడ్డ. నాగసాధులు సామాన్యంగా ఎవరింటికి రారు బిడ్డ. దేవుని దగ్గర బొట్టు పెట్టుకొని పోవాలి బిడ్డ కాలేజీకి నువ్వు పోయేటప్పుడు. అమ్మా, మీరు నాకు ఇలాగే చిరాకు తెప్పించారంటే ఇంట్లో ఉన్న దేవుడి ఫోటోలన్నీ తీసుకెళ్లి బయట పడేస్తాను. చెల్లి అన్నా, నన్నే కొట్టడానికి చేయలేపుతావా? నాన్న రాని నీ సంగతి చెప్తా. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నా 8 సంవత్సరాల శిక్షణ పూర్తయినట్లే కదా. ఇప్పుడు నేను పూర్తిగా నాగసాధువునే కదా. నీకెంతమంది అన్న తమ్ముళ్ళు? నాకు ఒక అన్నయ్య, ఒక తమ్ముడు. నాగసాధువు అంటే అన్ని బంధాలను వదులుకొని ఆ శివుని ఆత్మతో అనుసంధానమైనప్పుడు మాత్రమే నువ్వు నాగసాధువు అవ్వగలవు. నీ మాట, నీ శ్వాస, నీ ఆలోచన, నీ బాధ, నీ సంతోషం, నీ ఆత్మ ప్రతిదీ ఆ శివ పరమాత్ముడితో ఏకమైనప్పుడు మాత్రమే నువ్వు నాగసాధువుగా మారగలవు. పంచభూతాల కదలికలు సైతం ముందుగానే తెలిసే ఆ నాగసాధువుల శక్తి నీకు రావాలంటే ఆ శివ పరమాత్ముని ఆత్మలో భక్తితో లీనమైపో. అప్పుడు మాత్రమే నువ్వు నాగసాధువు అవ్వగలవు. లేకపోతే నాతో 8 సంవత్సరాలు కాదు 100 సంవత్సరాలు నాతోని శిక్ష పొందినా లాభం లేదు. హరహర మహాదేవ శంభో శంకర. చెల్లె ఏం చేస్తాను లోపల? బిడ్డ ఏం చేస్తాను నానా? తలుపు తిన్నానా? చెల్లె బిడ్డ అది ఉరిగిట్లు వేసుకుంటాను బిడ్డ. తలుపులు వరకొట్టు బిడ్డ. సరే అనుకుంటమ్మా అనుకుంటా. అమ్మ పలగొట్టేటి అక్కడ బయట ఏం లేవమ్మా. నువ్వు జరగమ్మా, నువ్వు జరుగు. ఏమైందమ్మా గట్లా చూస్తాండ్రు? ఎద్దుతోనే నీకు పెళ్ళైంది. ఏమైంది అంటాను. ఇంకా ఏందమ్మా మీరు నాయమడబడ్డారు? అప్పటి నుంచి కొడతా అంటే నువ్వు డోర్ ఎందుకు తీస్తలేవే? అసలు నాకు వినిపించలే. నేను చెవులో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటున్నా. పాటలు ఎవరైనా సోఫాలో కూర్చోనో లేకుంటే బెడ్ మీద పండుకోనో ప్రశాంతంగా వింటారు. అంతేగాని ఊరేసుకున్నట్టు ఆ సజ్జకు ఊగులాడుకుంటా ఊరేసుకున్నట్టు సౌండ్లు ఎందుకు చేసుకుంటుంటానవే? ఊరా గౌరీ ఎవడైనా నాటకాలు చేస్తే వానికి ఊరేస్తుంది, నేను ఊరేసుకోను. అర్థమైందా? నేనేదో హైట్ తక్కువ ఉన్నా కదా అని కాలేజ్లో అందరూ పొట్టి పొట్టి అంటుంటే సబ్జా పట్టుకొని ఎలాడుతున్నా. దానికి ఊరేసుకున్నావు అంటారు మీరు. సాలే కానీ అప్పుడే దీన్ని పండుకుందా? మీ డాడీ వచ్చే టైం అయింది. రేపు కాలేజీ పోవాలి మళ్ళా. సరే పదమ్మా. బాగా సబ్జా ఊగి ఊగి మధ్యాహ్నం తిన్నదంతా అరిగిపోయింది. మస్తు ఆకలి అవుతుంది. తిని బజ్జుంటా. సరే నాడు.
నీ చెప్పుతోని నేనెందుకు కొట్టుకుంటున్నానో తెలుసా? నువ్వు చెప్పుతోని కొడతావనే భయం బాధ కన్నా నువ్వు నాకు చెప్పకుండా వెళ్ళిపోతావనే బాధతో కొట్టుకున్నా. ఒక్కోసారి నన్ను ప్రేమించి చూడు గౌరీ, పువ్వులో పెట్టి చూసుకుంటా. ఏ మూసుకోరా, పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడంట. ఇంకోసారి నువ్వు నా వెనకాల పడ్డావు అనుకో, మా అన్నయ్యకి చెప్తా ఏమనుకుంటున్నావు. నువ్వు వచ్చి ఆగిపోయే నా గుండెకు ఊపిరిపోసావే. గురువు గారు, నాకు ఒక సందేహం, అడగమంటారా? అడుగు. ఆ గౌరీ అనే అమ్మాయికి ఏమవ్వబోతుంది? కొన్ని సంవత్సరాలుగా సమాధిలో బంధించి ఉన్న ఒక ప్రేతాత్మ ఈ గౌరీ శరీరంలోకి వెళ్ళబోతుంది. దాన్ని ఆపుదామని మనం హిమాలయాల్లో నుంచి ఈ నర్సంపేటకి వచ్చినాం. అవునా? అక్కడెక్కడో హిమాలయాల్లో ఉన్న మీకు ఇది జరగబోతుందని ఎలా తెలుసు గురువు గారు? కొన్ని ప్రశ్నలకు వెంటనే సమాధానం ఉండదు. సమయం సందర్భం వచ్చినప్పుడు నీకు సమాధానం దానంతట అదే దొరుకుతుంది. హరహర మహాదేవ్. హరహర మహాదేవ్. నువ్వు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నావా? అవును, కానీ నా దురదృష్టం ఆ అమ్మాయికి నేను నచ్చలేదు. ఆ అమ్మాయికి నువ్వంటే పిచ్చి పట్టేలా చేస్తా, నీ వెంట తిరిగేలా చేస్తా. నువ్వేం బాధపడకు. ఏంటి టిల్లు, నేను చిన్నపిల్లగాని అనుకుంటానవా? చందమామ రావే, జాబిలు రావే అని వస్తానని నమ్మడానికి. దూరం నుంచి ఒక పిల్లని తీసుకొచ్చి ఇక్కడ చెప్పారు. వాడు అందరి పిల్లల్లాగా కాదు. నువ్వు ప్రేమించిన అమ్మాయి ఫోటో నీ దగ్గర ఉందా? ఉంది. పట్టుకొని రా. అక్కడ వచ్చి the body of the